వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనకైతే పండగ పనులు అందరూ స్టార్ట్ చేసేసుంటారు. క్లీనింగేనా, శుభ్రం చేసుకోవడాలైనా, కొత్త బట్టలు కొనడమేనా, పిండి వంటలు రెడీ చేసుకోవడమేనా, ఇంకా ఇంటికి కావాల్సినటువంటి కొత్త చీపుర్లని, కొత్త సాపులని ఇట్లాంటి కొత్తవి తీసుకొని వాటి ప్లేస్‌లో ఉన్నటువంటి పాత వాటినంతా భోగిలో వేయడానికి అందరూ రెడీ చేసేసుకుంటా ఉంటారు. ఇంకా పనులు చేస్తా ఉండేవాళ్ళు. ఈ ప్రాసెస్‌లో ఉంటాం గదా! సో, మనము లైఫ్ బిగినర్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, అసలు ఇన్‌కమ్ సోర్సెసే మాకు లేవు. ఇప్పటిదాకా నేనైతే ఒక్క రూపాయి కూడా దాసిపెట్టుకోలేదు అని ప్రతి ఒక్కళ్ళం మనమందరం కూడా ఈ చిన్న ట్రిక్ ఫాలో చేశాము అంటే 100 డేస్ ఛాలెంజ్‌గా పెట్టుకొని అంటే ఉగాదికంతా మనము అట్‌లీస్ట్ 1 గ్రామ్, 2 గ్రామ్స్ ఎంత తక్కువలో తక్కువ హాఫ్ గ్రామ్ లేదా 100 మిల్లీగ్రామ్స్ అయినా గోల్డ్ కొనేసుకోవచ్చు. అది టార్గెట్‌లు, బడ్జెట్‌లంతా ఏం లేదబ్బా! సో, క్లారిటీగా నోట్ రూపంలో మీకొక చిన్న ఫార్ములా అయితే మీకు చూపెట్టేస్తాను. అందులో కూడా 2 మెథడ్‌లున్నాయి. ఎవరికి ఏది వెసులుబాటు ఉంది. మాకు రోజు జీతం అంటే రోజు సంపాదించే వాళ్ళుంటారు. వారం వారం సంపాదించే వాళ్ళుంటారు. నెక్స్ట్ నెల నెల జీతాలొచ్చేవాళ్ళుంటారు. రెగ్యులర్ ఇన్‌కమ్స్ వచ్చేవాళ్ళుంటారు. రెగ్యులర్ ఇన్‌కమ్స్ రాని వాళ్ళు కూడా ఉంటారు. అదెలా అంటే సీజనల్ వ్యాపారాలనమాట. కొంతమంది ఐస్ క్రీమ్స్ అట్లాంటివి ఈవెన్ బండిల్ మీద అమ్మడం గానీ, లేదా షాప్స్ పెట్టుకోవడం గానీ, కూల్ డ్రింక్స్ అమ్మడం గానీ, ఇట్లా అన్‌సీజన్ అనుకోండి పెద్ద వ్యాపారం ఉండదనమాట. సీజన్‌లో మంచిగా జరగద్ది వాళ్ళకి. ఇంకా టీ షాపులు లాంటి వాళ్ళు గానీ, నెక్స్ట్ టైలర్స్. ఏ టైలరింగ్ మెటీరియల్ అయినా ఏది జరగాలన్నా కూడా ఫెస్టివల్స్ మూలాధారం అనమాట. నెక్స్ట్ స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు, యూనిఫార్మ్స్ కుట్టేటప్పుడు ఇట్లా కొన్ని సీజన్‌లో మంచిగా వ్యాపారాలు జరుగుతాయన్నమాట. సో, అట్లాంటి తక్కువ పీరియడ్‌లో మేము సంవత్సరం మొత్తం సేవింగ్స్ చేయలేము. ఒక 3 నెలలు, 4 నెలలు సేవింగ్ చేసేసి 2, 3 గ్రాములు బంగారం కొనేసుకోవాలంటే మేమెలా ప్లాన్ చేసుకోవాలా అనేటువంటి ప్రతి ఒక్కళ్ళకి లేదు ఇప్పుడే మేము లైఫ్ స్టార్ట్ చేసాం. మేము లైఫ్ బిగిన్ చేసాము. మాకు ఇంతవరకు సేవింగ్సే లేవు. మేము ఎలా ప్లాన్ చేసుకుంటే సేవింగ్స్ చేసుకోవచ్చు అనేటువంటి మన మిడిల్ క్లాస్ కావచ్చు, లోవర్ మిడిల్ క్లాస్ కావచ్చు, డైలీ కనీసము 100, 200 సంపాదించే వాళ్ళు కూడా ఈజీగా ఈ యొక్క ట్రిక్ అండ్ టిప్‌తో గోల్డ్ అయితే కొనేసుకోవచ్చు. అది వన్ బై వన్ ఎలా మనం ప్లాన్ చేస్తే కొనొచ్చు అన్నది మీకు నోట్ రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వచ్చేసేయండి. అన్నట్టు ఒక చిన్న మాట. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి షేర్ చేయండి అబ్బా! సో, ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. మనము 100 డేస్‌లో మనీ సేవింగ్ ఛాలెంజ్‌గా తీసుకొని మనకి 100 డేస్‌లో ఉగాది వస్తాంది. సో, ఒక 10 డేస్ అటు ఇటు అయినా ఉగాదికంతా కూడా అట్‌లీస్ట్ 1 ఆర్ 2 గ్రామ్స్ గోల్డ్ కొనాలనుంది. కానీ ఇప్పటి వరకు నా చేతిలో రూపాయి లేదు. ఇప్పటి వరకు మేము సేవింగ్స్ అనేటివే చేయలేదు. మేము హౌస్ వైఫ్స్ మాకెలా సంపాదన వస్తుంది? లైఫ్ బిగినర్స్ మేమెలా సేవింగ్ చేయగలుగుతాము? అసలు సేవింగ్ ప్లానే లేదు అనేటువంటి వాళ్ళు, డైలీ వే సంపాదించేవాళ్ళు, వారం వారం జీతాలొచ్చేవాళ్ళు, నెల నెల జీతాలొచ్చేవాళ్ళైనా కూడా మనం ఒక టార్గెట్ పెట్టుకోవాల. మనకి ఈరోజు గోల్డ్ ప్రైస్ 7,200. సో, మనము 1 గ్రామ్ గోల్డ్ కొనాలంటే రూ. 7,200 మనకు కావాల. 7,200 అంటే 2 గ్రాములు అనుకోండి 14,400 కావాల. 1.5 గ్రామ్ కొందాం అనుకున్నారనుకోండి 10,800 కావాల. అది 1 గ్రామే అయితే 7,200. ఈవెన్ హాఫ్ గ్రామ్ కొనాలన్నా కూడా ఎంత కావాల. సో, మనం 100 రోజులకి ఎలా ప్లాన్ చేసుకున్నాము అంటే ఈజీగా బంగారాన్ని కొనియచ్చు అన్నది ఇవాళ టాపిక్. నేను 2 మెథడ్‌లో మీకైతే ఇవాళ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. 100 రోజుల్లో మనం స్మార్ట్ అండ్ స్వీట్‌గా మనము ఈజీగా బంగారం కొనేటువంటి మెథడ్ అనమాట. అందులో మనం 100 రోజుల్ని 14 వారాలుగా డివైడ్ చేసుకోవాల. 3 నెలల 10 రోజులనమాట. సో, 14 వారాలుగా డివైడ్ చేసుకుందాం. ఇక్కడ మనకి నెలకి 4 వారాలు వస్తది కదా! అలాగా 3 నెలల 10 రోజులకి 14 వారాలు. వారానికి రూ. 400 చొప్పున 14 వారాలకి రూ. 5,600 పక్కన పెట్టేసుకోవాలి. అంటే వారం వారం 400 మనం సేవ్ చేస్తా వచ్చామనుకోండి. 14 వారాలు అంటే 3 నెలల 10 రోజులకి 14 వారాల్లో మనం సేవ్ చేసేటువంటి అమౌంట్ 5,600. వీకెండ్స్ కావచ్చు, సాటర్‌డే, సండేస్ కావచ్చు. మనం ఎక్స్‌ట్రా అమౌంట్ ఖర్చు పెట్టేది వీకెండ్సే కాబట్టి ఆ రోజుల్లో మనం దాసిపెట్టుకోవడం కావచ్చు, లేదా వారం వారం శాలరీ వచ్చేవాళ్ళకి సాటర్‌డేస్ వస్తాయన్నమాట. వచ్చిన అమౌంట్‌లో నుంచి ఒక 400 ఎత్తి మనం సేవింగ్ కింద ఒక డిబ్బీలోనో, హుండీలోనో ఏసి పెట్టేసాము అనుకోండి. 14 వారాలకి మనకి రూ. 5,600 సేవ్ అయిపోద్ది. అబ్బా! యాజ్ యూజువల్‌గా తెలియకుండానే మనకి 14 వారాల్లోనే 5,600 సేవ్ చేసాం. మోర్ దెన్ హాఫ్ గ్రామ్ పైన బంగారం అయితే కొనియచ్చనమాట. ఇంకా
నెల నెల సేవింగ్ మనకి 3 నెలలు ఉంది కదా! నెలకొక రూ. 1000 అంటే ఈ వారం పక్కన పెడితే ఓవరాల్ నెల మొత్తానికి ఒక రూ. 1000 అంటే ఒక నెలకి ఒక రూ. 1000 నువ్వు రోజు ఒక్క రూపాయి, రూ. 2 అట్టా మనం ఒక చిన్న డిబ్బీలో వేసుకుంటా వచ్చిన రూ. 1000 ఈజీగా సేవ్ అయిపోద్ది. లేదా మనకి 30 రోజులు ఉంది కదా! 30 రోజులకి రోజుకొక రూ. 30 అట్ట పెట్టినా కూడా మనకైతే నెలకొచ్చి రూ. 1000 పక్కనుంటుంది. సో, మొత్తం రూ. 3000 అవుతుంది. ఇక్కడ 5600 వచ్చి 14 వారాలకి వారం వీకెండ్స్‌లో వేసుకున్నాం. నెలకొక రూ. 1000 లెక్కన వారం రూ. 3000 ఏసి పెట్టుకున్నాం. ఇంక రిమైనింగ్ ఎంతుంది? మనకి 5600, 3000 రూ. 8600 వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక గ్రామ్ పైనైతే మన చేతికి డబ్బులొచ్చింది. ఇంకా 100 రోజుల్లో నుంచి మనము ఈ 14 వారాలు అన్నాం కదా! 14 రోజుల్ని ఇంకా 3 నెలలుంది కదా! అంటే నెలకొక రోజు అంటే 3 నెలలకి 3 రోజులు. మొత్తం 17 రోజులు తీసేస్తే ఇంక 83 రోజులుంది. ఈ ఓవరాల్ 83 రోజులకి మనము ఎంత సేవ్ చేయాలో తెలుసా? మనం గనక 2 గ్రాముల బంగారం కొనుక్కోవాలా అనుకోండి, లేదా 1.5 గ్రామ్ బంగారం కొనుక్కోవాలంటే 10,800 ఏసా. 200 అటు ఇటు గోల్డ్ 3 మంత్స్‌లో గ్రోన్ అప్ అయిందనుకోండి, ఒక 200 పెరిగింది, రూ. 250 పెరిగింది. ఆల్మోస్ట్ అలా ఒక 11,000 కావాలంటే దాంట్లో నుంచి మనం ఈజీగా రూ. 8,600 ఆల్రెడీ మనము వీక్ లెక్కన, నెల లెక్కన సేవ్ చేసి పక్కన పెట్టేసాం. పోతే మనం ఎంత సేవ్ చేయాలో తెలుసా? రిమైనింగ్ 83 రోజులకి రూ. 2,200 కలిపాము అంటే బిందాస్‌గా మనమైతే 1.5 గ్రామ్ బంగారం కొనొచ్చు. సో, మనము ఈ 14 వారాలు నెక్స్ట్ 3 మంత్స్‌లో 3 డేస్ పోంగ 83 రోజులకి మనం డైలీ వచ్చి ఒక రూ. 27 అంటే అట్‌లీస్ట్ ఒక రూ. 30 మిగిలిన 83 రోజులకు సేవ్ చేశాము అంటే మనం 1.5 గ్రామ్ బంగారాన్ని అయితే కొనేసుకోవచ్చనమాట. ఈజియెస్ట్ మెథడు ప్రతి ఒక్కళ్ళు సేవ్ చేయొచ్చు. మన స్నాక్స్‌లోంచో, వెజిటబుల్స్‌లో నుంచో, మనం ఎక్స్‌ట్రా ఖర్చుల్లోంచి కొంతమంది రేషన్ సరుకులు తెస్తా ఉంటారు. అట్లాంటి అమౌంట్‌లో నుంచో మనము మనకి పనికిరావు బియ్యం అని అమ్మేసినా కూడా మనకైతే ఈ యొక్క ఎక్స్ట్రా అమౌంట్ ఒక వారం అమౌంట్ కావచ్చు, లేదా డైలీ ఒక రూ. 30 వేసేటువంటి అమౌంట్ కావచ్చు, మనం ఈజీగా 3 నెలలకైతే పక్కన పెట్టేసుకోవచ్చు. సింపుల్‌గా మనము ఆడతా పాడతా సేవింగ్ చేసినా కూడా 1.5 గ్రామ్ బంగారాన్ని అయితే 3 నెలలు కొనేయచ్చు. లేదు నేను 2 గ్రాముల బంగారం కొనుక్కోవాలి, కాల్సవర్ బంగారం కొనుక్కోవాలా అనుకున్నారనుకోండి, మన యాజ్ యూజువల్‌గా 14 వారాలకి 5,600 నెలకొక రోజు లెక్కన రూ. 1000 లెక్కన 3,000 8,600 తీసేసాం. పోతే మనము రూ. 5,800 సేవ్ చేసుకోవాలి. ఈ 83 రోజులకి రూ. 5,800 లెక్కన 83 రోజులు ఉంది కదా! రోజుకి రూ. 70 పక్కన పెట్టాము అంటే డైలీ ఒక రూ. 70 83 రోజులు పక్కన పెట్టాము అంటే 5,800 మనకి సేవ్ అయిపోద్ది. ఈజీగా 2 గ్రామ్స్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. నాకు కొంచెం ఇన్కమ్ సోర్స్ ఉంది. రోజుకొక 100, 150 సంపాదించే వాళ్ళు కూడా సింపుల్‌గా 3 నెలలు 2 గ్రాములు కొనియడము చాలా అంటే చాలా ఈజీ అంటారు. నాకు అసలు ఇన్కమే లేదు, నేను ఎలా సంపాదించగలుగుతాను, నేను ఎలా గోల్డ్ కొంటాను అనే వాళ్ళకి సెకండ్ మెథడ్ అనమాట. ఇది వీక్లీ సేవింగ్స్ అంటే మనము 1 గ్రామ్ బంగారం కొనుక్కోవాలన్నా, లేదా గ్రామ్ బంగారం కొనుక్కోవాలన్నా కూడా మనము 14 వారాలు ఉంది కదా! వారానికి ఒక రూ. 772 లెక్కన మనం సేవ్ చేసాము అంటే ఇంకా మంత్‌లో ఇంక రిమైనింగ్ డేస్ అంతా ఏంలా ఓన్లీ 14 వీక్స్‌కి వారానికి రూ. 772 లేదా రూ. 780 లెక్కన సేవ్ చేశాము అంటే మనము 1.5 గ్రామ్ బంగారాన్ని అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ వారానికి ఒక్కరోజు, ఈవెన్ సాటర్డే కావచ్చు, సండే కావచ్చు, మనకి రోజుకొక రూ. 100 ఆల్మోస్ట్ 7 రోజులకి 700 ఇంకొక రూ. 80 780. సో, రోజుకొక రూ. 100 లెక్కన పక్కన పెట్టేసినా, లేదా వారానికి ఒక రూ. 780 లెక్కన మనం పక్కన పెట్టిన 1.5 గ్రామ్ బంగారాన్ని అయితే ఈజీగా కొనొచ్చు. లేదు నేను 1.5 గ్రామ్ బంగారం కాదు 2 గ్రాములే కొనుక్కోవాలా అనుకున్నారనుకోండి, వారం 1000 నుంచి రూ. 1030 1030 నుంచి రూ. 1050 లెక్కన ప్రతి వారం పక్కన పెడితే 2 గ్రాముల బంగారము విత్ జీఎస్టీతో కూడా కలిపి మనమైతే గోల్డ్ పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఒకే గ్రామ్ గోల్డ్ చాలు, నేను వారానికి రూ. 520 పక్కన పెట్టుకుంటా, రూ. 500 పక్కన పెట్టినా కూడా ఒక గ్రామ్ బంగారం అయితే కొనుక్కోవచ్చు. అబ్బా నాకు అసలు ఇన్కమే లేదు, నేనేదో వెజిటబుల్స్లోను, కూరగాయల్లోను, ఏదో రేషన్ సరుకుల్లోను ఏదో రూ. 5 మిగిలిపెట్టి నేను పెట్టగలుగుతాను, నేను అసలు అంత అమౌంట్ పెట్టుకోలేను అనుకునే వాళ్ళు కూడా ఒక గ్రామ్ బంగారానికి ఎలా ప్లాన్ చేసుకోవచ్చో తెలుసా?
వారానికి ఒక ₹260 మనం పక్కన పెట్టగలిగితే అరగ్రామ్ బంగారము మనం 100 రోజుల్లో కొనేసుకోవచ్చు. సో, అసలు ఇన్‌కమ్ లేని వాళ్ళు కూడా వారానికి 260 పక్కన పెట్టుకోవచ్చు. ఎలా అంటే వెజిటబుల్స్‌లో మిగిలిపెట్టొచ్చు. లేదా మనం పిల్లల కోసం స్నాక్స్ కొంటా ఉంటాం గదా! ఆ స్నాక్స్ కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాటిని డేట్ అవి చూసుకొని, లేదంటే ఒకసారి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటే మొత్తం బిస్కెట్ తినరనమాట పిల్లలు. పిల్లలిద్దరికి షేర్ చేయడం వల్ల ఒక రూ. 10, రూ. 20 పక్కన పెట్టుకోవడం గానీ, నెక్స్టు తీసుకొచ్చినటువంటి స్నాక్సు జాగ్రత్తగా బాక్స్‌లో వేయడం గానీ, గాలిపోకుండా పెట్టి పెట్టడం గానీ, ఇట్లాంటి వాటి వల్ల కూడా అమౌంట్ మిగులుద్ది. ఇంక మనం కొనేటువంటి కూరగాయల్లో నుంచి నెక్స్టు మనము రేషన్ సరుకులు ఆల్మోస్ట్ ఆల్ అందరూ తెస్తా ఉంటారు. సో, వాటిలో నుంచి వచ్చేటువంటి రైస్ లాంటివి వాడకుండా ఉంటారు కదా! అట్లాంటి వాటిని టిఫిన్ కోసం ప్రిపేర్ చేసుకోవడం, అమ్మేయడం కాదు. మనం ఓన్‌గా ఇంట్లో టిఫిన్‌లు ప్రిపేర్ చేసుకోవడం కోసం అంటే రవ్వ లాంటివి కడిగి ఆరబోసి రవ్వ లాంటివి ప్రిపేర్ చేసి వాటిని సేల్ చేసినా గానీ, లేదా మన ఇంట్లోటువంటి మనం కూరగాయలు పండించి వాటిని అమ్ముకోవడం గానీ, లేదా మన ఇంట్లో ఇంకేదైనా ఖాళీ టైంలో ఏదైనా ఒక ఆర్ట్‌ని క్రియేట్ చేసుకున్నా గానీ, అట్ట కాదు నాకు వేస్ట్ ఖర్చులు నేను దగ్గరికి కూడా బండెత్తున్నాను పెట్రోల్ అవుతా ఉందనుకునే వాళ్ళు నడిచి వెళ్ళడం వల్ల గానీ, ఒక్కసారిగా హోల్‌సేల్‌గా సరుకులు కొన్నా గూడా ఈ యొక్క ₹260 వారానికనేది మనం వీకెండ్స్‌లో కొనేటువంటి నాన్ వెజ్ తినేవాళ్ళైతే నాన్ వెజ్‌లో ఒక అర కేజీ అట్ట తగ్గించినా గూడా దీన్నైతే ఎత్తి పక్కన పెట్టుకోవచ్చండి. చాలా ఈజీగా మనం అసల సేవింగ్స్ చేస్తున్నామని కూడా తెలియకుండానే మనం 100 రోజులకంతా అరగ్రామ్ బంగారైతే ఈజీగా కొనుక్కోవచ్చు. కొంచెం ఎఫర్ట్ పెట్టి మేము చేసుకోగలుగుతాము అనేవాళ్ళు 500 కూడా మనము వీకెండ్స్‌లో మిగులుతాయండి. 2 డేస్ వీకెండ్స్ రోజుకొక 200, 250 పక్కన పెట్టినా కూడా 1 గ్రామ్ బంగారాన్నయితే 3 నెలలకైతే కొనేసుకోవచ్చండి. సో, మేము కొంచెం ఇన్‌కమ్ ఉంది. నాకు వారం వారం వస్తుంది, వీక్లీ వస్తుంది, మంత్లీ వస్తుందనే వాళ్ళు కూడా వారానికి 30 అన్నాం గదా! నెలకొక 4000 పక్కన పెట్టినా కూడా 3 నెలలకంతా 2 గ్రాముల బంగారాన్నయితే కొనుక్కోవచ్చనమాట. సో, ఏది ఈజీ మెథడ్ అనిపిస్తే, ఏది సింపుల్‌గా అనిపిస్తుందంటే, మనకి సంకల్పం ముఖ్యం. నేను గోల్డ్ కొనాలా? నేను గోల్డ్ కొనుక్కోవాలా? గోల్డ్ కాయిన్స్ గానీ, ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ గానీ, లేదా నాకే ఆర్నమెంట్స్ కావాలా? నేను పెద్ద నగ చేయించుకోవాలంటే కొంచెం కొంచెం చేర్చుకొని గోల్డ్ కొనుక్కోవాలా? నేను ఇంతవరకు సేవింగ్సే చేయలేదు. నా కొత్త పండక్కి ఉగాదికంతా నేను ఇంత బంగారం కొనుక్కోవాలని ఒక డెడికేషన్ టార్గెట్ పెట్టుకున్నారు అంటే, ఈ మెథడ్‌లో ఏదో ఒక దాన్ని ఈజీగా ఫాలో అయ్యి డిబ్బీ సేవింగో, హుండీ సేవింగో, ఈవెను మన మొబైల్‌లోనే లాక్ చేసుకొని డిజిటల్ గోల్డ్‌ని కొనుక్కోవడం వల్ల కూడా మనము మామూలుగా ఆర్నమెంట్ కింద కూడా కన్వర్ట్ చేసుకొని గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి. మంచి మంచి డిజిటల్ గోల్డ్ సేవింగ్స్ కూడా మన ఛానెల్‌లో ఉన్నాయి. ఒకసారి లుక్ ఏసేయండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బై. సీ నమస్తే.